M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్ లో ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. సమావేశానికి వచ్చినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు, ఎంఎస్సీ అధ్యక్షులు, సర్పంచ్ ఎంపీలు, విలేకరుల అందరికీ ధన్యవాదాలు. ఇవాళ కాదర్ కిషోర్ కుమార్ ఒక గంజాయి ముఠాను ఏర్పాటు చేసుకొని ఆ గంజాయి ముఠాతో ముఖ్యంగా నియోజకవర్గంలో చేసుకున్నటువంటి దుష్ప్రచారం ఏంటంటే మందుల సామీర్ గారికి స్టంట్లు అయినాయి, హార్ట్ సర్జరీ అయింది. ఆయన ఏదో రకంగా పోతే మేము ఎన్నికల్లో వచ్చి మళ్ళీ గెలుస్తామని ఒకటి ఆంకరపూరితంగా ఒక ఐపుడు క్రియేట్ చేయడం కోసం ఆయన మధ్య నుంచి మాట్లాడుతున్నారు. కాదర్ కిషోర్ కుమార్ 2,30,30,000 మంది ఓటర్లు చదివిపెట్టారు. ఇంకొక 70,000 మంది ముఖ్యంగా 2 లక్షల ఓటర్లు నియోజకవర్గంలో తిరగకుండా తల్లి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 51,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు నీ వెంట ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఓటు వేసారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మందల సామ్యలన్నం గురించి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు. నువ్వు ఎక్కడ నియోజకవర్గంలో తిరిగినా యువకులం, విద్యార్థులం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి మేధావులం, సామాజిక కార్యక్రమం అందరూ కూడా నేను అడ్డుకుని నేను నల్లగొట్టకు పంపించే రోజు వస్తుంది. ఆ రోజు తీసుకురాకుండా నువ్వు ముందు జాగ్రత్త పడితే బాగుంటుంది అనేది చాలిగౌడ మండల కేంద్రం నుంచి కాదర్ కిషోర్ కుమార్ హెచ్చరిస్తున్నాం. ఇవాళ దొంగ ముఠ, దొంగ నోట్ల వ్యాపారంలో ఉన్నటువంటి నువ్వు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం, మందుల సామీరన్న గురించి మాట్లాడడం, 10 రోజుల్లో 150 గ్రామాలు తిరిగినటువంటి చరిత్ర మందుల సామీరన్నకు ఉన్నది. నువ్వు 2 నెలల ప్రచారంలో ఏ గ్రామానికి కూడా ప్రచారం రాలేదు. నువ్వు ఎందుకు రాలో ప్రచారానికి? నేను అడ్డుకొని గ్రామాల ప్రజలు తరిమేస్తారనే ఉద్దేశంతో ఏ గ్రామానికి కూడా నువ్వు సరిగ్గా ప్రచారానికి రాకుండా ఇంట్లో కూర్చొని నువ్వు టీవీలు పలగొట్టుకొని, సెల్లులు పలగొట్టుకొని ఇవాళ మధ్య ప్రేమించి మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలతో పాటు నువ్వు మాజీ ఎమ్మెల్యే కాబట్టి మీ కేసీఆర్ గారికి ఉచిత వైద్యం అందించినట్టు నీకు కూడా ఉచిత వైద్యం అందిస్తుంది. నువ్వు ఎర్రగడ్డ కానీ ఎక్కడికి పోతావు హాస్పిటల్ చేరుగా ప్రభుత్వం వచ్చి బాగు చేస్తుంది. కానీ మధ్య నుంచి మాట్లాడితే సహించడం లేదు. అందరం తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన వాళ్ళం. నువ్వు ఎక్కడ ఉద్యమం చేయలేదు. నీ మీద 100 కేసులు ఎక్కడ లేవు. అంతా 100 కేసులు ఉన్నాయి. ఉద్యమాలు పనిచేసినావు. అది కానీ 2 సార్లు తుంగతుర్తి ప్రజలను మోసం చేసినావు. నీకు 3వసారి 51,000 మెజార్టీతో నిన్ను ఓడించారు. ఈ చరిత్రను తిరగరాసే చరిత్ర నీకు లేదు కాబట్టి చరిత్ర మరోసారి తుంగతుర్తి నియోజకవర్గంలో ముందు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, కాదర్ కిషోర్ను తరిమి కొట్టేందుకు గ్రామాల్లోని అన్ని పార్టీలకు అతీతంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే నియోజకవర్గం నుంచి తరిమేస్తామని హెచ్చరిస్తున్నాం.